నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని అడుగుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం. నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటి సవాల్ విసరదలుచుకున్నాను. అన్య మతస్థురాలైన హోంశాఖ మంత్రి అనిత గారు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు వెళ్లారు అంటే మీకు ఒక నిజాయితీ మాకు ఒకటియా? మీకు ఒక లెక్క మాకు ఒక లెక్క. మీరు పదవిలో ఉన్నారు, పవర్లో ఉన్నారని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. అపోజిషన్ పార్టీలో ఉన్న మాకు ఇవన్నీ రూల్సా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎప్పుడూ డిక్లరేషన్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారు వెళ్లారు తిరుమలకి, ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్లారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇవ్వలేదు. అలాగే మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు, ఎప్పుడు ఇవ్వలేదు. ఈరోజు కొత్తగా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఈ రూల్ పెట్టినట్టుగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనలో సందేహమే లేదు. అసలు తిరుమలకి ప్రభుత్వానికి సంబంధమే లేదని గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. మరి ఈరోజు ప్రభుత్వం ఎందుకు టీటీడీలో ఇన్వాల్వ్ అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తే మీకెందుకు అంత భయం? జగన్మోహన్ రెడ్డి గారు అన్యమస్తుడు అని ముద్ర వేయాలని ఎందుకు తాపత్రయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పులు జరిగాయని నిరూపించడానికి ఎందుకు తహతహలాడుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ తప్పులు జరగలేదు, తప్పులు దొరలలేదు. నిరూపించే దమ్ము ధైర్యం మీకు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ ఇవ్వాలంటూ మాట్లాడడం నిజంగా ఇది రాజకీయ కక్ష, రాజకీయ కుట్రలో భాగం మాత్రమే. రాజకీయం కోసం కూటమి ప్రభుత్వం ఎంత దిగజారడానికైనా సిద్ధమని నిదర్శనం ఇది. రాను రాను రాజగుర్రం గాడిద అయింది అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గాని, భువనేశ్వర్ గారికి గాని అసలు దేవుళ్ళ గురించి గాని, దేవుళ్ళ నియమ నిబద్ధతల గురించి గాని వీళ్ళకి తెలుసా అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారేమో పూజలు చేస్తేనే షూస్ వేసుకొని చేస్తారు. పవన్ కళ్యాణ్ గారేమో మొత్తము మాల దారంలో ఉండి చెప్పులేసుకొని తిరుగుతారు. భువనేశ్వర్ గారైతే తనేం చేస్తారో తనకే తెలీదు. ఈ మూడు కూటమి ప్రభుత్వం మొత్తం పెద్దలంతా కూడా వాళ్ళు దేవుళ్ళ మీద గాని, సనాతన ధర్మం మీద గాని ఎక్కడ వాళ్ళకి ఒక అవగాహన గాని, ఒక పద్ధతి గాని, ఒక క్రమశిక్షణ గాని లేనేలేదు. ఈరోజు వీళ్ళు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ గురించి. వీళ్ళంతా ఒక అనిత గారిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఒక క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్నా పవన్ కళ్యాణ్ గారు తిరుమలకు వెళ్ళొచ్చు డిక్లరేషన్ లేకుండా. సనాతన ధర్మం అని కొట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో, ఎప్పుడు పిల్లల్ని కన్నాడు, పెళ్లికి ముందు కన్నారా, పెళ్లికి తర్వాత కన్నారా, అది ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాను. వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. విజయవాడ దేవాలయంలో, దుర్గమ్మ వారి దేవాలయంలో క్షుద్ర పూజలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణి కొడుకు కోసం సీఎం అవ్వాలని చెప్పి చేసిన వీడియోలు ఇంకా ప్రజలకు గుర్తే ఉన్నాయి. తన షూటింగ్ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ తెలుసు. విజయవాడలో ఎన్ని గుళ్లను, ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో ఎన్ని గుళ్లను కూలగొట్టాడో చంద్రబాబు నాయుడికి తెలుసు, ప్రజలకు తెలుసు. వీళ్ళు సనాతన ధర్మం గురించి, టీటీడీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే, ఒకే మాటలో చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు గాని, నైతిక ధర్మం గాని ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి లేనే లేదనేది స్పష్టంగా మేము చెప్తున్నాం.